దేశంలోనే రిచెస్ట్ రోగులున్న రాష్ట్రం మన తెలంగాణ. నంబర్ 1 ప్లేస్ లో ఉన్నది. కంగ్రాచులేషన్స్. తెలంగాణలో ఒక రోగి హాస్పిటల్ కి పోతే ఆన్ యావరేజ్ గా 52,743 రూపాయలు ముట్ట చెప్పింది. అసలు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తలేడట. అంటే ఒక మనిషి 20,000 ఖర్చు పెట్టొచ్చు, ఇంకో మనిషి 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టొచ్చు. కానీ ఆన్ యావరేజ్ గా మాత్రం 52,000 చిల్లర ఖర్చు చేస్తున్నారంట ఒక్క కేసు మీద. సెకండ్ ప్లేస్ లో తమిళనాడు, థర్డ్ ప్లేస్ లో కేరళ, ఫోర్త్ ప్లేస్ లో కర్ణాటక. అంటే సౌత్ రాష్ట్రాలు ఏవైతున్నాయో అవే ఫస్ట్ ప్లేస్లు ఉన్నాయి రోగాలకు ఎక్కువ ఖర్చు చేసుకుంటా. ఇంట్లో అసలు వంటనే వండుకుంటలేరు, ఏం తిన్నా బయట అడ్డమైన తిండే తింటున్నారు. కొనే ఫుడ్ ప్రోడక్ట్స్ ల కల్తీలు, టైంకి తింటలేరు, టైంకి నిద్రపోతలేరు, మీదికెళ్ళి స్ట్రెస్, పెయ్యి అంతా రోగాల పుట్ట తయారు చేసుకుంటున్నారు. మళ్ళా మీదికెళ్ళి ఉరికి పైసలన్నీ సంపాదించి తీసుకుపోయి వాళ్ళకే తగలబెడుతున్నారు. మన కర్మ ఏందంటే, కానీ కర్మ అనాలను దాన్ని కామెడీ అనాలను కూడా అర్థమైతలేదు. పర్ క్యాపిటా ఇన్కమ్ సగటు మనిషి సంపాదించేదేమో యావరేజ్ గా 35,000, కానీ హాస్పిటల్ ఖర్చు కింద ఖర్చు పెట్టేదేమో 52,000. ఈ హాస్పిటల్ ఖర్చులల్లా అవి టెస్ట్లకి పెట్టినవి కావచ్చు, ట్రీట్మెంట్ కి పెట్టినవి కావచ్చు, మెడిసిన్ కి పెట్టినవి కావచ్చు, ఆఖరికి రూమ్ రెంట్ కింద వేసినవి కావచ్చు. అసలు పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లలో రూమ్ తీసుకున్నా, లేకపోతే పెద్ద పెద్ద లగ్జరీ రిసార్ట్లలో పోయి ఉన్నా కూడా చార్జ్ చేయనంత హై చార్జెస్ హాస్పిటల్ ఇస్తున్నాయి. ఈ విషయంలో రికార్డు కొట్టింది మాత్రం తమిళనాడే. ఎందుకంటే కొన్ని కేసులల్లా ఓన్లీ రూమ్ రెంట్ కే 80,000 వేసిర్రంట. మీరు ఒక విషయం గమనించుండ్రి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 4 ఉన్నారు అనుకుందాం. యావరేజ్ గా ఒక 4 ఉంటే అందులో 2 సంవత్సరానికి ఒక్కసారన్నా హాస్పిటల్ పోతారు. అంటే తెలంగాణలో 5 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 2.5 కోట్ల మంది సంవత్సరానికి ఒక్కసారన్నా హాస్పిటల్ పోతుర్రు. అంటే సంవత్సరానికి 2.5 కోట్లు ఇంటూ 52,000 వేసుకోండి. హాస్పిటల్ ఓనర్లు, ఫార్మస్యూటికల్ కంపెనీ ఓనర్లు రిచెస్ట్ మ్యాన్స్ గా ఎదుగుతున్నారు, ఇండియాస్ బిలినియర్ లిస్ట్లకు ఎక్కుతున్నారు అని అంటే అది మన పుణ్యమే. రోగాలు కొని తెచ్చుకుంటున్నాము, మళ్ళీ ఆ రోగాల్ని తగ్గించుకోవడానికి కూడా మళ్ళీ పైసలు పోసే తగ్గించుకుంటున్నాం.